హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మంచిగా అయితే రెడీ అయిపోయాను కదా. సో ఈరోజు సండే అండి, 28 దీపత్ పూజ మా ఇంటి దగ్గర అయితే చేస్తున్నారు, అంకాల పరమేశ్వరమ్మ గుడి దగ్గర అయితే. సో అందరూ అయితే వచ్చి రెడీ అవుతున్నారు, మరి మేము కూడా వెళ్ళిపోతున్నాం. చూడండి, పైన చెట్టు అయితే బాగుంది, బట్ ఇది చూడండి లైన్లో నిల్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు పూజ సామాన్లు మొత్తం వాళ్ళే అయితే ఇస్తున్నారు. దారిలో మేము నిల్చుకునేటప్పుడు మంచి కుక్క పిల్ల అయితే వెళ్తుందన్నమాట. సో ఒక్కొక్కరేమో అవుతున్నారన్నమాట, ఎందుకంటే మొత్తం పూజ సామాన్లన్నీ వాళ్ళే ఇచ్చారు. అంతే కదండి, 1008 దీపాలు అయితే ఈ పూజ చేసామన్నమాట. సో చాలా మంచిగా చేసాము. అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి వాళ్ళే ఇచ్చినారన్నమాట. మనం వరి దీపము అలాంటి మాత్రం తీసుకొని వెళ్ళాము. టెంకాయతో నుంచి పూజకు కావాల్సిన మొత్తం ఐటమ్స్ అయితే వాళ్ళే ఫ్రీగా అయితే ఇచ్చినారు. అండ్ చాలా అయితే బాగుండింది. సో మేమైతే కూర్చున్నాము, ఇదిగో ఇలాగైతే సెట్ చేసి పెట్టుకున్నాం. బ్యాగు మొత్తం అయితే వాళ్ళే ఇచ్చినారు. సో అక్కడైతే రెడీ చేస్తున్నారనమాట. సో మేమైతే అంతా కూర్చొని అయితే రెడీగా ఉన్నాం. వాళ్ళు చెప్పినప్పుడు అయితే స్టార్ట్ చేయాలి. సో నేనైతే ఫస్ట్ టైం అయితే కూర్చున్నాను. చాలా బాగుండింది, నాకైతే చాలా ఇష్టమైందన్నమాట. సో వెయిట్ చేస్తున్నామన్నమాట. వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు మనం అది ఆ పూజ అనేది అలానే చేయాలి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో బ్యాగ్లో ఇచ్చిన మొత్తం ఐటమ్స్ అన్నీ అలానే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు చెప్పినప్పుడు ఒక్కొక్కటే మనం చేయాలి. అంతేకాదండి, ఇక్కడ గుడి లోపల అయితే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే కుంకుమ అంటే మనం ఇది చేస్తాం కదా, శ్రీమంతంలాగా. సో వాళ్ళు కూడా అలానే ఫుల్ చేతుల నిండా గాజులు వేసే కుంకుమ అన్ని ఇచ్చి చాలా బాగా చేస్తారు తెలుసా. నిజంగా అంటే నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూసాను. చాలా బాగుండింది. అండ్ ఎవరైనా బెంగళూరుకి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ గుడిని అయితే విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి రాజాజీ నగర్, బెంగళూరు, హరిశ్చంద్ర ఘాట్ వెనకాల అంకాల పరమేశ్వరి టెంపుల్ అండి. నిజంగా చాలా బాగుందన్నమాట. సో దీపత్ పూజ కూర్చొని అయితే చాలా అంటే ఒకలాగా ఉండింది. ఫస్ట్ టైం కూర్చున్నాం కదా, చేసినందుకు కానీ ఖుషి చాలా హ్యాపీగా అయితే అనిపించింది అన్నమాట. చాలామంది ఎంతమంది వచ్చినారు తెలుసా ఇక్కడికి పూజ చేయడానికి. ఈ పక్క ఆ పక్క, అదే చెప్పాను కదా 1008 దీపాలు చేశారనేసి. సో ఇప్పుడైతే నీళ్ళు చల్లీసి అయితే మనకి నచ్చిన ముగ్గు అయితే వేయాలి. సో ఇది వేసిన తర్వాత అరిటాక్ అయితే పెట్టి, అంటే కొంతమంది మేము కూడా ప్లేట్ పెట్టి అరిటాక్ పెట్టాము, అలా కూడా పెట్టుకోవచ్చు. ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు చెప్పినప్పుడు ఒక్కొక్కటిగా మనం చేయాలి. సో దానికి మనమైతే పసుపు కుంకుమ అవి ఇవి అరేంజ్ చేసుకుంటున్నాము. బట్ అక్కడ స్వామీజీ వాళ్ళైతే మనకి చెప్తారన్నమాట, ఇప్పుడు ఇది చేయాలి అది చేయాలనేసి. సో ఫైనల్గా అయితే పెట్టి దీపం అయితే పెట్టామన్నమాట. సో స్టార్ట్ అయితే అయింది. ఇప్పుడు ప్రాణాయామ మంత్రం முடிந்தவுடன் ఓం భూగ, ఓం భువగ, ఓం సువగ, ఓం మగ, ఓం జనగ, ఓం తదగ, ఓం సత్యం, ఓం సత్కవిరేణ్యం భక్తో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఓం మగ, ఓం జ్యోతిరస అమృతం బ్రహ్మం పూర్వస్వరం. ప్రాణాయామం முடிந்த பின் மந்திரம் असक्तोमा सत्तमय नमोमा ज्योतिर्गमय योर्मा अमृतमय ओम शांति 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 ओम उपवृष्य अग उपवृष्य பிள்ளையார் பூஜை நமது திருவிளக்கு பூஜை எந்தவித இடையூறுகள் இல்லாமலும் நல்ல விதமாக நடைபெறும் பொருட்டு முழு முதல் கடவுள் மகா கணபதிக்கு பூஜை செய்வோம். இப்பொழுது கணேச கீர்த்தனம். ஓம் கஜானனம் பாடோவாயுலகுக்கெல்லாம் சித்தியாய் முக்தியாய் திகழ் பரமாத்மாகி அத்தியின் உருவமான அண்ணலை பணிகுவோம். ஓம் மகாகணாதிபதியே நமோ நமக. ஆர்கெஸ்ட்ரா கனடா விநாயக பாடவும்.
ಅರಿಶಿನ ಗಣಪತಿಗೆ ఇక్కడ చూడండి ప్రసాదాలు కూడా అందరికి ఇచ్చినారంట, 2 బాక్సెస్. ఇది పెట్టి కూడా అయితే పూజ చేయాలన్నమాట. ఓకేనా.
పూర్ణం పూర్ణం ఓం యోగాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజవాన్ భగవాన్ భవతి చంద్రమావాన్ ప్రభాం పుష్పం భవాన్ ప్రియవాన్ భగవాన్ భవతి రాజేకం వేద యోగాన్ ఆయుధ వేద ఆయుధం భవతి ఓం శ్రీ శ్రీ మంగళ నిర్మోగ వేదోక్త మంత్ర పుష్పాన్ని సమర్పయామి దేవుని ದರ್ಶನ ಮಾಡೋದು ದೊಡ್ಡ ವಿಷಯ ಎಲ್ಲ ದೀಪಗಳು ಉಳಿತಾ ಇರ್ತವೆ ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ఫైనల్గా అయితే పూజ అయితే అయిందండి. దేవుడు బ్లెస్సింగ్ అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఎవరి ఇళ్ళకైతే వాళ్ళే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఫైనల్గా నేనైతే మా ఇంటి లోపలికి వచ్చి దీపం అక్కడ పెట్టి మిగిలిన ఐటమ్స్ కూడా అక్కడే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇది దేవస్థానం ఓకేనా, ఫైనల్గా అయితే అయిపోయింది. సో మరి చూడండి నేనైతే ఇంటికి వచ్చేసాను. సో అంతా ఇంకా అందరూ రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. చాలా మంచిగా అనిపించింది పూజ చేయడం అన్నది. నిజంగా అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అయితే కూడా ఉంది. మరి ఫైనల్గా అందరూ అయితే రెడీ అయ్యి వాళ్ళ ఇండ్లకైతే వెళ్ళిపోతున్నారన్నమాట. సో ప్లీజ్ ఎలా ఉంది పూజ, ఎలా ఉంది, మరి నేను కూడా ఎలా ఉండానని ఖచ్చితంగా అయితే చెప్పండి. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.